మీ దగ్గర ఉన్న పాత సామాన్లు మేము కొంటాం మాకు అమ్మండి అంటూ 7 దేశాలు భారతదేశం చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఆ 7 దేశాలు ఏంటనేది క్లియర్‌గా వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్క లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా పెద్ద బూస్ట్ అనమాట. సో, ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఆ దేశాల పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకటి చిన్న చిన్న దేశాలేం కావు ఇవి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, ఇంకోటి యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్. వీటితో పాటుగా మరో 2 దేశాలు కూడా మాకు కావాలి అంటున్నాయి. ఫ్రాన్స్, అలాగే మరొకటి జపాన్. ఈ 7 దేశాలు కూడా చిన్న చితక దేశాలేమీ కావు. ఇవి చాలా పెద్ద దేశాలు. ఇవి పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం అంటూ భారత డిఫెన్స్ శాఖ దగ్గరికి వచ్చి తుక్కును కొనడానికి, డిఫెన్స్ శాఖకు సంబంధించిన కొనుగోలు చేయడానికి వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. ఏ తుక్కును కొనుగోలు చేయడానికి వీళ్ళు వచ్చారు అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవల 5-6 రోజుల పాటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కానీ ఒక యుద్ధం జరిగింది. పాకిస్తాన్ మన చేత భంగపడింది. మనం మాత్రం పాకిస్తాన్కి సంబంధించినటువంటి టార్గెట్స్ని పిన్ పాయింటెడ్ యాక్యురసీతో కొట్టాము. పాకిస్తాన్ ఇప్పుడు తగిలినటువంటి దెబ్బలకి మందు వేసుకోలేక ఏమీ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ వేసినటువంటి మన మీద ప్రయోగించినటువంటి డ్రోన్స్ కానీ, మన మీద చేసిన ఇవన్నీ ఉంటాయి కదా, మిసైల్స్ కానీ, వీటి శకలాలు మాకు కావాలని 5 దేశాలు అంటున్నాయి, 7 దేశాలు అంటున్నాయి నిజానికి. ఇందులో ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇందాక అనుకున్న ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్, ఈ 5 కలిపి ప్రపంచంలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ని చేసుకునే 5 ఐ స్పిరిట్గా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు వారు షేర్ చేసుకుంటారు తమ ప్రత్యర్థుల విషయంలో, ఎదుగుతున్న ప్రత్యర్థుల విషయంలో. వీటిలో ఇప్పుడు వీళ్ళకి చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి పడ్డటువంటి తుక్కు కావాలి. ప్రత్యేకంగా టర్కీ నుంచి, చైనా నుంచి వచ్చి మన దేశంలో వృధాగా పడిపోయినటువంటి ఈ స్క్రాప్ కావాలి. ఈ మిసైళ్లు కానీ, డ్రోన్స్ కానీ, ఆయుధాలు కానీ, వాటి యొక్క స్క్రాప్ కావాలి. ఆ తుక్కు సేకరించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా చైనాకు చెందినటువంటి PL-15E మిసైల్, ఇది చైనా చాలా గొప్ప మిసైల్ అని చెప్పుకుంది. లాంగ్ రేంజ్ ఎయిర్ మిసైల్, అంటే గగనతలం నుంచి గగనతలాన్ని కొట్టేటువంటి ఒక మిసైల్ అని చెప్పుకుంది చైనా వాళ్ళు. ఇది ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్, ప్రత్యర్థుల విమానాలు దెబ్బ కొట్టడమే కాకుండా రేడార్ గైడెడ్ అని చెప్తున్నారు వాళ్ళు. అది అంటే మన కంటి చూపు ఎంత వేగంగా వెళుతుందో అంతకన్నా వేగంగా ప్రయాణం చేస్తుందని చెప్తారు. పైగా దీని స్పీడ్ 5 మాక్ ఉంటుందని చెప్పారు. ఇది 300 కిలోమీటర్ దూరం వరకు వెళ్తుందని చెప్తున్నారు. చైనా దీన్ని చాలా గొప్పగా చెప్తుంది. అయితే ఈ మిసైళ్ల గురించి ఈ 5 ఐస్ దేశాలకు కానీ, ఆయుధాలను ఉత్పత్తి చేసే ఫ్రాన్స్కి కానీ, చైనా యొక్క పరంపర చైనాకి ఎప్పటి నుంచో శత్రువుగా ఉన్నటువంటి జపాన్కి కూడా అసలు ఏం తెలియదు ఇన్ఫర్మేషన్. సో ఈ మిసైల్ ముక్కలు కొన్ని పడ్డాయి, ఇంటాక్ట్ మిసైల్స్ కొన్ని పడ్డాయి. వీటిని మాకు దయచేసి ఈ తుప్పును మాకు అమ్మండి, మేము దీని మీద పరిశోధన నిర్వహించుకుంటామని చెప్పి ఆ 5 దేశాలు 7 దేశాలు కూడా మనల్ని అభ్యర్థిస్తున్నాయి. ఈ 7 దేశాలు కూడా PL-15E మిసైల్ కోసం అడుగుతున్నాయి. లాంగ్ రేంజ్ రాకెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ డ్రోన్స్ కానివ్వండి, అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కానీ, మానవ రహిత పైలట్ రహిత వాహనాలు కావచ్చు, టర్కీ ఉత్పత్తి చేసినటువంటి ఈహా డ్రోన్ కావచ్చు, సోంగర్ డ్రోన్ కావచ్చు, వీటికి సంబంధించిన వివరాలు అడుగుతున్నాయి. వీటి లోపల ఈ సిస్టమ్, వీటిని నడిపించేటువంటి వ్యవస్థ దీంట్లో ఎట్లా ఉంది ఏంటనేది తెలుసుకోవడం కోసం డ్యూయల్ పల్స్ మానిటర్ ఉంటుంది. అట్లాగే 2-వే డేటా లింక్ ఉంటుంది. దీంట్లో యాక్టివ్ రేడార్స్ ఇంకా సింకర్ ఉంటుంది. ఈ మొత్తం అన్ని వివరాలని కూడా అధ్యయనం చేయడానికి ఈ దేశాలు మన దగ్గరికి వస్తున్నాయి. ఇంత మటుకు చైనా తన దేశాలను అమ్ముతుంది కానీ ఎక్కడ ప్రయోగించలేదు. అవి సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది తెలియడానికి కోసం మన దేశంలో ముఖ్యంగా హుషియార్పూర్లో అయితే ఒక చైనీస్ PL-15E మిసైల్ దొరికింది. పూర్తిగా ఇంటాక్ట్, ఏ రకమైనటువంటి దానికి దెబ్బ తగలకుండా, ఏ పార్టీ ఓడకుండా పూర్తిగా ఉంది. అది కావాలని ఈ దేశాలు కూడా మనల్ని అడుగుతున్నాయి. అంటే మొత్తానికి ప్రపంచం అంతా కూడా పాత సామాన్లు కొంటామని చెప్పి మన దగ్గరికి వస్తుంది. పాత సామాన్లు అయిపోయి చైనాకు సంబంధించిన, పాకిస్తాన్కి, టర్కీకి సంబంధించినటువంటి గొప్ప గొప్ప ఆయుధాలు వాళ్ళు చెప్పుకుని మన దగ్గరికి వచ్చేసరికి పాత సామాన్లుగా మిగిలిపోయాయి.